యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నా. దేవుని వాక్యం చాలా స్పష్టంగా తెలియజేసే విషయం మనం చూస్తే చాలా ప్రత్యేకమైన విషయం కనబడుతుంది. అదేంటంటే దినవృత్తాంతాల 2వ గ్రంథం 26వ అధ్యాయము 16వ వచనంలో రాయబడిన ప్రకారం అతడు మనస్సును గర్వించి చెడిపోయాను అని రాయబడి పైన ఏం రాశాడంటే పై లైన్లో అతడు స్థిరపడిన తరువాత మనస్సును గర్వించి చెడిపోయాను. స్థిరపడిన తరువాత మనస్సును గర్వించడం నిజంగా భక్తులు, వ్యక్తులు, పరిస్థితులు జ్ఞాపకం చేసుకుంటే ఎవరైనా కొంచెం స్థిరపడిపోతే, స్థిరత్వాన్ని కలిగి ఉంటే, అనగా మాకేం అవసరం లేదు, నాకెవరితో పని లేదు, నేనేమైనా చేయగలను, నా వల్ల ఏమైనా అవుద్ది, నాకు జ్ఞానం ఎక్కువ, నాకు తెలివి ఎక్కువ, నాకు ధనం ఎక్కువ, రకరకాలైనటువంటి పరిస్థితులు కలిగి ఉండి బిడ్డలను కలిగి ఉండి బిడ్డలను దరిచేరిస్తే అదొక రకమైన స్థిరత్వం. అధికారం కలిగి ఉండి అధికారంలో మరి ఏమైనా చేయగలను అనుకుంటే అదొక రకమైన పరిస్థితి, అనగా స్థిరత్వం. ఏది చేసినా మనుషులు అందరూ కూడా స్థాయి నుండి మరొక స్థాయికి వెళ్ళిన తర్వాత ఇలా గర్వించడం అనేది జరుగుతుంది. ఈయన కూడా దేవుణ్ణి ఆశ్రయించినంతకాలం వర్ధిల్లాడు. వర్ధిల్లిన వాడు ఉన్నాడా? వర్ధిల్లినట్లు మనం చూస్తే 26వ అధ్యాయం మొదటి వచనాల్లో ఎంతకాలం అలా ఉన్నాడో మనకు తెలియదు, కానీ ఖచ్చితంగా జకరియా, తెలివి కలిగిన జకరియా దినములలో అతడు దేవుణ్ణి ఆశ్రయించెను అని రాయబడి, మరి తర్వాత ఆయన లోబడలేదని, అవిధేయుడయ్యాడని మనం చెప్పుకోవచ్చు. ఆయన ఆసక్తి వ్యవసాయం మీద, తర్వాత ఆయుధశాలలు, ఇంకా బురుజులు, రకరకాలైనటువంటి కట్టించడానికి దేవుడే ఆశ్చర్యమైన సహాయం చేశాడని బైబిల్ అక్కడ చెప్తుంది. ఇవన్నీ చేస్తూ ఆయన చూస్తూ పొందుతూ ధూపం వేయడానికి మందిరంలో ప్రవేశించి తనది కాని పనిని చేయడానికి చూసినప్పుడు వాక్యం ఏం చెప్తుందంటే అతడు మనస్సును గర్వించి చెడిపోయాడు అని రాయబడి. స్థిరత్వం అనేది కలిగిన తర్వాత, లేకపోతే అన్నీ సమకూడిన తర్వాత, అన్నీ చేయగలిగిన తర్వాత, అన్నీ చేసేసి ఒక కొండ మీద అనుభవంలాగా పైకి ఉన్నత స్థాయికి వెళ్ళిపోయిన తర్వాత, కొంతమంది ప్రార్థన నేర్చుకున్న తర్వాత, వాక్యం నేర్చుకున్న తర్వాత, ప్రేమించడం నేర్చుకున్న తర్వాత, పాట పాడడం నేర్చుకున్న తర్వాత, దేవుని సన్నిధికి వెళ్ళడం నేర్చుకున్న తర్వాత, కొన్నిటిని అవలంబించిన తర్వాత ఇలాగ పడిపోయే అవకాశం ఉంటుంది. సుంకరికి చాలా తగ్గింపు ఉంది, పరిసయుడికి చాలా హెచ్చింపు ఉంది. సుంకరి తను చేసేవేమీ చెప్పలేదు, కానీ తన స్థితి చెప్పుకున్నాడు. పరిసయుడు తను చేసేవన్నీ చెప్పుకుని సుంకరిని హీనంగా చూశాడు. దాన్ని బట్టి అక్కడ దేవుడు మెచ్చలేదు. అతడికి హెచ్చించుకునే స్వభావం ఉందని దేవుడు పక్కన పెట్టేశాడు. ప్రియమైన వాళ్ళారా, మనం ఏమైనా పొందొచ్చు, ఏమైనా సాధించవచ్చు, ఏమైనా రాణించవచ్చు. రాణించిన వారి గురించి, రాణించబోతున్న వారి గురించి చెప్తున్నాను. బాగా కలిగి ఉండొచ్చు, కలిగి ఉండకపోవచ్చు, కానీ మనం చేసే పనిని ప్రజలు మెచ్చాలి అనేది కాకుండా దేవుడు మెచ్చాలని చూస్తే కనుక మనం ఏమైనా సరే మేలు పొందుకుంటాం, దీవెన పొందుకుంటాం, క్షేమం పొందుకుంటాం, ఆశీర్వాదం పొందుకుంటాం. ఇక్కడ చెప్పాలనుకున్న విషయం ఏంటంటే స్థిరపడిన తర్వాత మనం జాగ్రత్తగా ఉండాలి. స్థిరత్వం మనిషికి ఒక
పరీక్ష లాంటిది. స్థిరత్వం వచ్చిన తర్వాత, లేకపోతే ఒక స్థాయి వచ్చిన తర్వాత, ఒక ఎదుగుదల వచ్చిన తర్వాత, ఒక నేర్పరితనం వచ్చిన తర్వాత, ఒక టాలెంట్ ఉపయోగిస్తున్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఖచ్చితంగా పడిపోయే టైం అదే. ఏమీ లేనప్పుడు బాగానే ఉంటాం, ఏదైనా సాధించేటప్పుడు బాగానే ఉంటాం, ఏదైనా పొందుకునేటప్పుడు బాగానే ఉంటాం, ఏదైనా కలిగి ఉండాలనుకున్నప్పుడు కలిగి లేనప్పుడు బాగానే ఉంటాం, కలిగి ఉండాలని ఆశ ఉన్నప్పుడు. కానీ అన్నీ కలిగిన తర్వాత ఉంటుంది చూడండి, అప్పుడే మన ఆత్మీయ జీవితాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎప్పుడైతే మనం ఆత్మీయ జీవితాన్ని అలా కాపాడుకోగలుగుతామో మన జీవితాన్ని అద్భుతమైన రీతిగా మనం స్థిరపరచుకోగలుగుతాం. ఇప్పుడు ఉదాహరణకి కొంతమంది భక్తుల గురించి చెప్తాను. అబ్రహాము దేని కొరకు ఎదురు చూచాడు? ఆత్మీయతలో స్థిరత్వం కలిగి, ఆత్మీయ విశ్వాసంలో స్థిరత్వం కలిగి, విశ్వాసంలో స్థిరుడై దేని కొరకు ఎదురు చూచాడు? పునాదులు కలిగిన పట్టణం కొరకే. గుడారాల్లో నివసించాడు. పనివాళ్ళు ఎక్కువ మందే, దాసదాసీలు అనగా గొర్రెలు, మందలు, ఎడ్లు, ఏదో రకరకాలైన ఆస్తిపాస్తులు ఉన్నాయి. చాలా ధనవంతుడు, మహారాజు, లేకపోతే గొప్పవాడు, అందరికీ మరి అందరికంటే గొప్పవాడిగా మనం చూడవచ్చు, ప్రజల మధ్యలో ఘనత పొందినవాడిగా మనం చూడవచ్చు. కానీ ఈ భూమి మీద ఆ భక్తి జీవితంలో స్థిరమైన తర్వాత రోజు రోజు పెరుగుతున్న భక్తి ఒదిగే ఉంటున్నాడు. దేవుడు చెప్తేనే చేస్తున్నాడు, దేవుడు చెప్పే వరకు ఎదురు చూస్తున్నాడు, దేవుడు చెప్పని దాని గురించి ఆలోచించట్లేదు, కానీ దేవుడు ఇచ్చే రాజ్యం గురించి ఆలోచిస్తున్నాడు. మొదట నా నీతిని నా రాజ్యమును వెతుకుడనమ్మ కదా వాక్యంలో. అస్సలు ఆ పరలోకం కోసం ఎదురు చూస్తున్నాడండి. లేకపోతే పునాదులు కలిగిన పట్టణం, దేవుడు దేనికి శిల్పియో నిర్మాణకుడో దాని కొరకు ఎదురు చూస్తున్నాడు. ఎదురు చూచుచుండెను అని రాయబడి. అది నిజమైన ఆత్మీయ జీవిత స్థిరత్వం. అంతేగాని ఉజ్జీయలాగా అన్నీ కలిగినాయి కనుక ఇక నన్ను ఎవరు ఏం చేయలేరు, నేనేం చేస్తే అదే శాసనం, నేనేం చెప్తే అదే, నేను పడగొడితే పడబడతారు, నేను నిలబెడితే నిలబడతారు, నేను చంపితే చస్తారు, నేను బ్రతకనిస్తే బ్రతుకుతారు అనేటువంటి పరిస్థితి కాదు. నేను చేయాలనుకున్నది నేను చేస్తానని అనుకోవటం కాదు గొప్ప సంగతి. అక్కడ ఈవెన్ వల్ల మీకు తెలియజేసే విషయం ఏంటంటే, మనం ఎదుగుతున్నప్పుడు కొంచెం పర్వాలేదు, కానీ ఎదిగిన తర్వాత ఇంకా నేను అన్నీ కరెక్టే చేసేది, నేను ఇతరులతో చెప్పుకుంచుకునే స్థితిలో లేను, నేను చెప్పే స్థాయిలోనే ఉన్నాను అనుకుంటాను చూడండి, అప్పుడే మన జీవితంలో ర్యాంక్ స్టెప్ పడిపోతుంది దాని అర్థం. జాగ్రత్త. అబ్రహాం జీవితంలో ఎన్ని కలిగినా ఆయన దగ్గర నుండి మనం చూడవచ్చు, ఆత్మీయతలో ఆయన స్థిరపడ్డాడు అనడానికి చాలా కారణాలు ఉన్నాయి. దానిలో సమర్పణ గొప్పది. ఆయన కుమారుడి కోసం ఏడవడం, లేకపోతే ఇవ్వనడం, లేకపోతే ఇతర మాటలు మాట్లాడడం దేవుణ్ణి అదేం చేయలే. తర్వాత అతడు దేవుని మాట కోసం ఎదురు చూశాడు. ఆయన దేవుని కంటే దీన్ని ప్రేమించలేదు. ఇంకా మనం చూస్తే అసలు దేవుణ్ణి ఎంత మరి బలిపీఠాలు కట్టి ప్రార్థించాడు కదా, ఎంత దేవుణ్ణి ఆరాధించాడు కదా. ఇవన్నీ చేసినా కూడా దేని క్రమంలో అది దేవుని కోసం చేసినా కూడా అతడు స్థిరపడ్డాడు, కానీ మరలా గర్వం అనేది అతనికి రాలేదు, పడిపోలేదు, లేకపోతే చెడిపోలేదు. గర్వం రాలేదు. నేను ఇన్ని చేస్తున్నాను, నా దేవుడు నన్ను పట్టించుకోలేదు. ఇంకా మనం చూస్తే పౌలు గారిని చూడవచ్చు. పౌలు గారిలో కూడా 2 తిమోతి 4:7 ప్రకారం విశ్వాసం కాపాడుకుంటుని నా పరుగు తుదముట్టించి తిని నేను నీతి కిరీటం పొందబోతున్నాను, దేవుడు నాకు అది ఇస్తాడు, నేను దానికోసం ఎదురు చూస్తున్నాను అని అంటున్నాడు. చూడండి, లోక సంబంధమైన దేన్ని కోరుకోలేదు పౌలు గారు కూడా. విశ్వాసం కలిగి
శ్రమలు అనుభవించాడు, చాలా శ్రమలు పడ్డాడు, చాలా కష్టాలు అనుభవించాడు. పిడిగుద్దులు తిన్నాడు, ఒకటి తక్కువ కొరడా దెబ్బలు 5 సార్లు తిన్నాడు, 40 దెబ్బలు 5 సార్లు. పలుసార్లు ఈడవబడ్డాడు, చంపబడే పరిస్థితి, ఎన్నెన్నో స్థితిగతులు ఉన్నాయి. తనని ఏమీ ఎవరు బలవంతం చేయలేను, అలా చేయి అలా చేయి. కానీ నమ్మిన నాటి నుండి, దేవుణ్ణి ఎరిగిన నాటి నుండి సాక్షాత్మై అలా జీవించాడు. దేవుని చిత్తాన్ని జరిగించాడు, దేవుని మహిమపరిచాడు, దేవుని కోసం జీవించాడు, దేవుని సన్నిధిని కలిగి ఉన్నాడు. చివరి వరకు కాపాడుకోవాల్సిన ఈ భూ సంబంధమైనవి కాకుండా పరసంబంధమైన దానికోసం, ఆత్మ సంబంధమైన దాన్ని కాపాడుకుని పరలోక రాజ్యం చేరాడు, పరలోక రాజ్యం కొరకు జీవించాడు. ఇంకా మనం ముఖ్యమైన విషయంలో జ్ఞాపకం చేసుకుంటే చాలా ఉన్నాయి కానీ చెప్పుకోవడానికి. యోబు కూడా చూడండి, ఎన్ని పోయినా ఏం జరిగినా భక్తుడిలాగా దేవుడిలోనే ఆనందించాడు, దేవుడిని బట్టే సంతోషించాడు, దేవుడిని బట్టే సహించాడు, దేవుడిని బట్టే ఓర్చుకున్నాడు, దేవుని కొరకే జీవించాడు. ఆత్మీయతలో స్థిరపడి అలాగే ఉన్నాడు తప్ప చెడిపోలేదు, పడిపోలేదు, గర్వించలేదు. ఇంకా మనం చూస్తే భక్తులు ఎంతోమంది ఉన్నారు. చివరిగా మరి మోషే గురించి మనం చూడవచ్చు. ఎబ్రీ 11వ అధ్యాయంలో రాయబడినట్లు 24వ వచనం నుండి అతడు స్థిరబుద్ధి గలవాడై కలగబోవు బహుమానమును యందు దృష్టి ఉంచెను అని రాయి. ఆయన కూడా ఈలోక ధనాన్ని, ఈలోక అధికారాన్ని, ఈలోక సంబంధమైన పేరు ప్రఖ్యాతుల్ని, సుఖాన్ని, సౌఖ్యాన్ని దేని మీద మనసు ఉంచాల. ఎందుకో భక్తులు భక్తిలో స్థిరపడి కూడా దేవుడు అన్నాడు అతన్ని, నా ఇల్లంతటిలో నమ్మకమే. నిజంగా నమ్మకమైనటువంటి ఈ మోషే చివరి వరకు దేవుని కోసం జీవించాడు. ముఖ్యంగా పరలోక పట్టణానికి వెళ్ళాడు. ఆ బహుమానం కలగబోవు, ఆ బహుమానం ఎందే దృష్టి, ఆ చూపట్టే, ఆ ఆలోచనట్టే, ఆ దృష్టి అంటే ఇక్కడ ఏం పోగొట్టుకుంటున్నామని ఆలోచించాల. ఇక్కడ ఏం సుఖం కావాలి, ఇక్కడ ఏం అధికారాలు కావాలి, ఇక్కడ ఏ పేరు ప్రఖ్యాతలు కావాలి, ఇక్కడ నేను ఎలా ఘనంగా కనపడాలి, ఇక్కడ నేను ఎలా అనేకులకి గొప్పగా కనపడాలి అని ఏం కాదు. దేవుని ప్రజలతో ఉండడం, నింద అనుభవించడం, శ్రమ అనుభవించడం, ఇవే భాగ్యంగా ఘనంగా ఎంచుకున్నాడు. నాకు గొప్ప సంగతి అండి. ఇలాంటి భక్తులు ఉన్నారా? ఉన్నామా? మనం అలా చేయగలుగుతున్నాం? మీకు తెలుసా 92వ కీర్తన మరి 12, 13, 14 వచనాల్లో రాయబడింది కదా, నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మొవ్వేదురు, లెబానో దేవదారు వృక్షం వలె ఎదుగుదురు, వారి సారం కలిగి పచ్చగా ఉంటారు, చిగురు పెడతారు అని రాశాడు. అంతేకాదు, ఆ దేవుడి యథార్థవంతుడనియు ఆయన యందు ఏ చెడుతనము లేదనియు సాక్ష్యం చెప్తారు. నాటబడిన వారే, మందిరంలో వర్ధిల్లే వాళ్ళే దేవుని సన్నిధిని సాక్షార్థమై ఉంటారంట. స్థిరమైన వారి జీవితాలు ఇలా సాక్ష్యమై ఉండాలి, కానీ చిగురు పెట్టాలి. కానీ ముసలితనం ముందు చిగురు పెట్టి సారం కలిగి ఉంటారు. అంటే చివరి వరకు మనం, ముసలితనం అంటే వృద్ధాప్యం కదా, వృద్ధాప్యం వరకు మనం చిగురు పెడుతూ సారం కలిగి పచ్చగా ఉంటూ, నా దేవుడు గొప్ప, నా దేవుడు మంచోడు, నా దేవుడు స్వస్థపడు, నా దేవుడు బలపరుచు, నా దేవుడు రక్షిస్తాడు, నా దేవుడు విడిపిస్తాడు, నా దేవుడు పరలోకం ఇస్తాడని చెప్పాలి. కానీ సాక్ష్యం ఇవ్వాలి. కానీ మనకు చేసిన మేలుల గురించి, ఇంకా దేవుడు ఏం చేయబోతున్నాడో, చేయడానికి ఏం శక్తిమంతుడో, ఏ విషయాల్లో ఆయన ఎలాంటి వాడో మనం ఇతరులకి చెప్పాలి. కానీ ఆయన గురించి చూపించాలి, కానీ చేయాలి, కానీ ఆయన కొరకు మనం జీవించాలి. కానీ మనస్సును గర్వించి చెడిపోనే స్థిరత్వం కావాలి. కదలని చిన్న కష్టం కదలనివ్వకూడదు, చిన్న బాధ కదలనివ్వకూడదు, నువ్వు కదలకూడదు, కదల్చబడకూడదు. ఆయన నీ కుడిపార్శ్వమున ఉన్నాడు, నువ్వెందుకు కదల్చబడాలి? స్థిరపడుతున్నావా? మాటల్లో, పాటల్లో, క్రియల్లో, వాక్యంలో, రకరకాలైన వాటిల్లో నువ్వు బాగా పండిపోయావు అనుకుంటున్నావా? లేకపోతే ఆరితేరిపోయావా? నేనైనా అలా అనుకోకూడదు, మీరు అనుకోకూడదు. స్థిరపడిన తర్వాతే ఆత్మీయ జీవితం చాలా జాగ్రత్తగా కాపాడు. 10 మంది మనల్ని ఏమనుకుంటున్నారు అనేది కాదు, కానీ దేవుడు మన గురించి ఏమనుకుంటున్నాడు అనేది నిజమైన విషయం. ఒక భక్తుడు అన్నాడు, వాక్యం ఉన్నది, ఆ వాక్యం అనేది సహజంగా మనకు రాయబడిన విషయమే. వాక్యం అర్థం కనుక, అర్థంలో మనల్ని చూసుకుంటే మన గురించి మన లోపల అర్థం, మనం చూసుకోవడానికి ముందు ప్రయత్నం చేయాలి, మనల్ని విమర్శించుకోవడానికి ప్రయత్నం
చేయాలి. అంటే భక్తుడు అన్న మాట ఏంటంటే, ఇతరులు విమర్శించడం మానేస్తే మన యొక్క ఆత్మీయ స్థితి చాలా స్థిరంగా ఉంటుంది. అంటే విమర్శించడంలో మనం ఏమైపోతున్నాం అంటే చాలా టైం వేస్ట్ అయిపోతుంది. గర్వాతిశయాలు వచ్చేస్తాయి. ఎవరు ఎలా ఉన్నారో వాళ్ళ గురించి విమర్శించారు. సంఘాల్లో కూడా కొంతమంది వచ్చిన పాస్టర్ గారులకి మార్కులు వేస్తా కూర్చుంటారు. వాళ్ళెట్ట వీళ్ళెట్ట అంతసేపు చెప్పారు, ఇలా చెప్పారు, అలా చెప్పారు, బాగా చెప్పారు. కొంతమంది బాగా చెప్పలేదు. కొంతమందికి అసలు మాట్లాడటం కుదరదు. కొంతమందికి నవ్వించడమే కుదరదు. కొంతమందికి అసలు జోకులు వేయడమే కుదరదు. కొంతమంది ఏమో బాగా జోకులు వేస్తారు, ఏంటంటో జోకులు వేసేస్తారు. కొంతమంది పరిశుద్ధాత్మ చెప్తారు, కొంతమంది అసలు జ్ఞానంతో చెప్తారు. ఇలాంటివన్నీ వేసేస్తూ ఉంటాం మనం మార్కులు. అక్కర్లా. నీవు విమర్శించుకుంటే, వాక్యం నిన్ను విమర్శించినప్పుడు, వాక్యం నిన్ను ప్రశ్నించినప్పుడు, వాక్యం అనే అర్థంలో నువ్వు చూసుకుంటే నీ జీవితం బాగుంటుంది. కనుక ఈ వాక్యం నేను చెప్తున్న విషయం ఏంటంటే, వాక్యంలో ఈ సారాంశం ఏంటంటే, స్థిరత్వం బహు ప్రమాదకరమైంది. కనుక జాగ్రత్తగా ఉంటే అబ్రహాము, పౌలు, అలాగే యోబు, ఇంకా ఇలాంటి భక్తులలాగా మనం దీవించబడడానికి అవకాశం ఉంది. చిన్న ప్రార్థన చేస్తాను. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించడుగా. ప్రభువానికి స్తోత్రాలు. ఈ మాటలు వింటున్న వారిని ఆశీర్వదించండి, మేలు కలిగించండి, క్షేమం కలిగించండి. స్థిరపడిన తర్వాత అతడు మనసును గర్వించిన నెబుకద్నెజరును గడ్డి వేయించిన దేవుడు. ఏ పరిస్థితుల్లో ఎవరున్నా కూడా ఆయన చెడిపోకుండా, పడిపోకుండా సహాయం చేయండి. అందరినీ ఎదిగిన కొలది ఒదిగి ఉండేటట్టుగా కృప చూపించండి. మన దేశంలో ఉన్న కరోనాని పారద్రోలండి, దాన్ని అంతం చేయండి, ప్రబలకుండా చేయండి. కేసులు కంట్రోల్ అవ్వడానికి సహాయం చేయండి. పాజిటివ్ నెగిటివ్లు అయిపోవడానికి సహాయం చేయండి. అందరూ దీవించబడి మేలు పొందాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నా. ప్రభువానికి స్తోత్రాలు. ప్రార్థన చేస్తున్నాను. అంగీకరించండి. ఇంకా మా దేశాన్ని స్వస్థపరచండి, ఆశీర్వదించండి. ఈ రాజ్యం కొరకు మమ్మల్ని మాటలు వింటున్న వారందరినీ సిద్ధపరచమని యేసు నామమున మనం అడిగి పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.